Yeah, Mahidar, tell me. Yes, I'm looking into that mail. Uh, but there was an urgent requirement to be attended, right? So I'm concentrating on that. Okay, but this has 2 days of time, kada. So that has to be delivered today. Yeah, yeah, sure. Yeah. ఎస్కలేషన్ వచ్చిందేంటి? అరే, ఓ డ్యామ్, ఈ వర్గే మర్చిపోయానే. Yes, Mahidar, I've just seen the exclamation. Yeah. No. Sorry, but I just లేదు అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది అది. అందుకే నేను కాదు లాస్ట్ మూమెంట్లో వేరే వర్క్ వచ్చేసరికి ఐ కుడెంట్ హ్యాండ్ అలా. హలో 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 మహీదర్, డూ యూ హియర్ మీ? హలో సచ్చినోడు. పాత ఎంప్లాయీ ల్యాప్టాప్ ఇది. అని వాళ్ళకి ఏది ఇష్టం ఉండేదో బొమ్మలు గీస్తారేమిట్రా, ముగ్గులు గీయండి, లేకపోతే రంగోలీలు వేయండి ల్యాప్టాప్ల మీద. ఆఫీస్ ల్యాప్టాప్లో మీ క్రియేటివిటీ లేటి అర్థం కాదు. తీసుకొచ్చేది నాకు ఇచ్చారు. నా బాడీ లాంగ్వేజ్కి ఇదిగో ఈ సింబుల్కి ఏమన్నా సంబంధం ఉందా? తుంపలు దగ్గర ఇట్లాగే ఏడుస్తాయి పనులు. అరే, నేను ఒక పని చేస్తున్నా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో బయట నుంచి చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఉన్న పని చేయనీయరు, కొత్త పనులు కోకోలలో అప్పచెప్తారు. ఈ క్రమంలో అసలు ఇచ్చిన పని మర్చిపోతాం. అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ ఏ క్లయింట్ ఎస్కలేషన్ చేస్తేనో, లేకపోతే మేనేజర్కే బాగా మూడు దొబ్బితేనో, అప్పుడు నేను పని ఇచ్చాను కదా, ఆ పని ఏమైంది అని అడుగుతారు. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అదేమంటే యు ఆర్ ఇన్ఎఫిషియంట్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్, వై డూ యూ వేస్ట్ అవర్ టైం, వై డూ యూ కమ్ టు ఆఫీస్, ఇన్ని క్వశ్చన్లు. అంటే మన మీదే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా చచ్చిపోయి ఒక అగమ్య గోచర స్థితిలో మనం బతికేలాగా చేస్తారనమాట. వీళ్ళు ఏమనాలి? జీవకళ లేదు, ఏ కళ లేదు. పక్కనుండే ఫ్రెండ్ శశికళ కూడా రిజైన్ చేసిపోయింది. చివరికి నేను ఏకాకిగా మిగిలా ఈ దిక్కుమాల ప్రాజెక్టులు. ప్రతి ప్రాజెక్టు ఏదో పీకి కట్టలు కడదాం, పొడి చేద్దాం, నలిపేద్దాం, పిసికేద్దామని పోతామా? ఏముండదు అక్కడ. నీ ఐడియాని వాడొకడు స్వాగతించడు, నువ్వు ఏది చెప్పినా కూడా వినడు. పొద్దున ఒక 2-3 గంటలు, మధ్యాహ్నం 1 గంట, మళ్ళీ సాయంత్రం 2-3 గంటలు కాల్స్ అని పెడతారు. అందరూ వాగుతూనే ఉంటారు. ఆ బ్యూటీ ఏమిటంటే అసలు ఏమాత్రం పని రాని వాళ్ళు కూడా మైకొత్తేసి ఓ మాట్లాడేస్తూనే ఉంటారు. ఆ కాల్స్లో అసలు ఈరోజు ఈ పని చేద్దాం అనుకున్నాం, ఈ వర్క్ ఇద్దాం అనుకున్నాం, ఈ క్వైరీ ఆన్సర్ చేద్దాం అనుకున్నాం అనే బేసిక్ ఎంత రాసుకున్న రిమైండర్స్ పెట్టుకున్నా మర్చిపోతాం. అది ఎప్పుడో గుర్తొస్తే మళ్ళీ రాత్రి చేస్తాం. ఈ లోపల ఇంట్లో వాళ్ళు ఉపోద్ఘాతాలు, నీకు పని ఎక్కువైంది, నీకు ఇన్ఎఫిషియంట్, నువ్వు ఇచ్చిన ఆఫీస్ అవర్స్లో పనిచేయడం చేత కాదు, మమ్మల్ని చూడు. మీకని పులిహార ప్రాజెక్టులు ఉన్నాయి, మాకు డిఫికల్ట్ ప్రాజెక్టులు వచ్చాయి. దానికి మేము ఏం చేస్తాం? తోటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా భర్తలో లేక భార్యలో మాట్లాడుతుంటారు. నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. సరే, నేను టైం మాత్రమే స్పెండ్ చేస్తా, నువ్వు స్పెండ్ చేయడానికి రూపాయి ఇవ్వను నా శాలరీలోంచి. ఒప్పా నీకు? కాదు కదా. డబ్బులకి డబ్బులు లక్షలు కావాలి, పైగా టైములు కూడా 24 గంటలు స్పెండ్ చేయాలి. ఈ దిక్కుమాలిన ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా ఎట్లా తయారైందంటే, ఈ టైం స్పెండ్ చేయాలి, గంటలు చేతులు వేసుకొని తిరగడాలు, కాఫీలకు వెళ్ళడాలు, డ్రైవ్లకు వెళ్ళడాలు, ఎంత ఎగ్జాగరేట్ చేసి చూపించారంటే పని అనేదాన్ని పూర్తిగా పక్కన పెట్టాము. ఇవన్నీ కాదు, ముందు పని ఇంపార్టెంట్ అని ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక సిరీసో సినిమానో చూపిస్తే జీవితం పట్ల సీరియస్నెస్ ఏంటో తెలుస్తుంది. కూర్చొని నేను కూడా 100 రీతులు చెప్తా. డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ, టేక్ ఇట్ లైట్. నా వెనకాల ఎవ్వరు లేరు కదా తినడానికి, మరి అలాగే చెప్తాను నేను కూడా. ఒకవేళ ఎవరైనా పెడితే లక్షలు వెనకాల కష్టపడే వాడికి ఆ పెయిన్ అది తెలుస్తుంది. గంటలు మీటింగుల వల్ల పని డిస్టర్బ్.
ఒక ప్రాజెక్ట్లో ఒక వర్క్, ఒక కోడో లేకపోతే ఒక క్వైరీ ఆన్సర్ చేయటమో ఏదో ఎవరి డిపార్ట్మెంట్స్ సాఫ్ట్వేర్స్కి తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి కదా, ఆ వర్క్ అని ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నీ వర్క్ ఇది, నువ్వు ఈ వర్క్ చేయడం వల్ల ఇక్కడి నుంచి ఇటు ప్రాజెక్ట్కి వెళ్తుంది అని ఒక థరో డిస్కషన్ అవుతుంది, మా అందరికీ కూడా అవుతుంది. బట్ మేనేజర్స్ వల్లనో హయ్యర్ అఫీషియల్స్ వల్లనో ఏమవుతుందంటే ఆ వర్క్ మేము చేయలేకపోతాం. ఎందుకంటే ప్రతిరోజు కొత్త వర్క్ వస్తూ ఉంటుంది, ఎస్కలేషన్ వస్తూ ఉంటుంది, వేరే ప్రాజెక్ట్కి హెల్ప్ చేయమని కొత్త వర్క్ వస్తూ ఉంటుంది. ఈ ఫెలో ఎంప్లాయీస్ మా కర్మల కొద్దీ ఇన్ఎఫిషియెంట్ ఉంటారో, బద్ధకస్తులు ఉంటారో, పని చేయలేకపోతారో, లేకపోతే ఫేకులు పెట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మ్యాక్సిమం వాళ్ళ పనులు కూడా మేమే చేసి హెల్ప్లు చేయాలి, పైగా శాలరీలు మాతో సమానంగా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. అది ఇంకా వరస్ట్ థింగ్ అనుకో. ఈ వ్యవహారాలు అన్నీ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ మూమెంట్ హికప్స్ వస్తాయి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుంచి క్లయింట్స్ నుంచి క్వైరీస్ వచ్చేస్తూ ఉంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ అడ్జస్ట్ చేయాలి, వీటన్నిటికీ మేము సమాధానాలు చెప్పాలి. మాకిచ్చిన కరెంట్ ప్రాజెక్ట్ వర్క్కేమో ఏ నెలలో 2 నెలల్లో 3 నెలల్లో డెడ్ లైన్ పెడతారు. ఆ 3 నెలల లోపల ఇవి అవ్వవు అసలు మా వర్క్స్, ఎందుకంటే మాకు పక్కన వ్యవహారాలన్నీ ఎక్కువ కదా. అవి చేసేసుకుంటూ ఇవి అవ్వకపోతే మళ్ళీ యువర్ ఇన్ఎఫిషియంట్, 3 నెలల క్రితం ఇచ్చాము ఇంతవరకు దాని అయిపోవంత లేదు, అదేంటి యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం, డోంట్ యూ నో హౌ టు మేనేజ్ టైం. టైం మేనేజ్మెంట్ అంటే 8 గంటల్లో దానికి తగ్గట్టు వర్క్ ఇవ్వడమో, బ్రేక్స్కి కౌంట్ చేసుకోవడమో ఒక ప్రాక్టికాలిటీ ఉంటుంది. ఒక్క మనిషికి నలుగురు వ్యక్తుల పనులు ఇచ్చేసి నీకు టైం మేనేజ్మెంట్ రాదంటే, మరి నా దగ్గర 24 గంటలే టైం ఉంది, ఎంతకని వస్తుంది? అందుకే అతి చిన్న వయసులో అతి అర్థం కాని జబ్బులు, థైరాయిడ్లు, ఆరాడ్లు, ఈ పిన్నులు, ఆ సూదులు, ఒకటేంటి 100 రకాల జబ్బులు, ఇంపార్టెన్సీలు ఒకటి కాదు. మరి ఎంత స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ తీసుకోవద్దు. అసలు మన కంపెనీకి మనతో పట్టి లేదు, మనం కాకపోతే ఇంకెవరో, వర్క్ని చాలా ఈజీగా తీసుకోవాలని 100 చెప్తారు. ఎన్ని కంపెనీలను మారుకుంటూ పోతాం. అట్లా ఏడాదిలో అన్ని టర్మినేషన్లు అయ్యాయనుకో, అసలు తర్వాత ఎవడు కూడా తీసుకోడు. ఇది తప్పితే ఇంకేం చేసి బతుకోవాలో మాకు కూడా తెలియదు. వేరే ఏది చేసే ధైర్యము లేదు, ఈగో అడ్డు కూడా వస్తుంది. బయటికి మాత్రం చాలా బ్యూటిఫికేషన్గా కనిపిస్తుంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైఫ్. అనుభవించే వాడికి ఆ బాధ తెలుస్తుంది. ఈ పనిరాని వాళ్ళని ఎట్లా అసలు వీళ్ళు ఇంటర్వ్యూలో ఎలా మేనేజ్ చేస్తారండి? నాకు అది పెద్ద డౌటు. ఎంత ఫేక్ పెట్టినా ఇంటర్వ్యూలో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, అది కూడా ఫేక్ ఇంటర్వ్యూలు చేసి మేనేజ్ చేస్తారేమో, లేకపోతే ఏదో లక్లో ఫ్లూక్లో వస్తుందేమో. వాళ్ళు కూర్చుంటారు, లేజీ అరౌండ్ అవుతారు, వాళ్ళని కవరప్ చేయలేక మేము చచ్చిపోవాలి. చెప్పుతాం ప్రాజెక్ట్ మేనేజర్కో హెచ్ఆర్కో, లేదు మాకు ఈ ప్లేసెస్ అయితేనే కంఫర్టబుల్, మేము రీలొకేట్ అవ్వలేము, ఒకవేళ అయినా ఈ ప్లేసెస్కి రీలొకేట్ అవ్వలేము, ముందే నోరేసుకొని పడిపోయి చెప్తానే ఉంటాం. వాళ్ళు ఓకే సర్టన్లీ విల్ కన్సిడర్ అని ఇంగ్లీష్ పదాలన్నీ వాడి చక్కగా ఓకే అంటారు. కానీ మేము ఏదైతే మాకు కరెక్ట్ కాదు వద్దు అని చెప్తామో అదే లొకేషన్కైనా పంపిస్తారు, అట్లాంటి నేచర్ ఆఫ్ వర్క్ అయినా ఇస్తారు, అలాగే చేస్తారు. లేకపోతే బెంచ్ మీద కూర్చో అంటారు, నెల తిరగకుండానే తీసేస్తారు. అసలు ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళనే టర్మినేట్ చేస్తున్నారు అనుకో. ఇప్పుడున్న సినారియోకి బయట అయితే చండాలం అయిపోయింది సాఫ్ట్వేర్ మార్కెట్, నిజంగా అనగొట్టు. కానీ ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నా, జాబ్ ఉంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. అట్లా ప్రతిరోజు ప్రాడక్ట్ గుప్పెట్లో పట్టుకొని బతకాలి. బట్ల తీసుకునే లోన్లకు, ఈఎంఐలకు, లగ్జరీ లైఫ్ స్టైల్కి మాత్రం తక్కువ లేదు. అంటే ఎంత ఉన్నా ఆనందం లేదనమాట. కొనుక్కున్నా కూడా రాదు పీస్ ఆఫ్ మైండ్. ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నావు, బుడ్డి అలవాటు ఉన్నవాడు అది వెళ్ళి తాగాడు, ఆ మూమెంట్కే మళ్ళీ నెక్స్ట్ డే లెవ్వగానే ఆ వచ్చే కష్టాలు, సమస్యలు అవన్నీ మర్చిపోలేం కదా. వీఆర్ లివింగ్ విత్ ఇట్. ఏం చేస్తాం? ఏ కొంచెం సింపుల్గా ఉన్నా, ఏ కొంచెం రెడీ కాకపోయినా, లేకపోతే ఏ కొంచెం నార్మల్గా ఉన్నా మళ్ళీ బ్రాండ్స్, ఆర్ యూ నాట్ డూయింగ్ దిస్, వై ఆర్ యూ సో సింపుల్, ఓ హౌ డౌన్ మార్కెట్ అని ఎదవ కంపారిజన్స్ ఒకటి. ఎవడికి ఇష్టం వాడికి ఉంటుంది, ఎవడి ప్రయారిటీస్ వాడికి ఏడుస్తాయి అని వదిలిదవ్వచ్చు కదా. చెప్తున్నా కదా, ఈ ఫాల్స్ లైఫ్కి బాగా అలవాటు పడిపోయాం. అందుకే ఏది వదలాలో తెలీదు, ఏది వదలకూడదో తెలీదు, ప్రతిదానికి ఆవేదన. ఈ ఊర్లకి వేరే ఊళ్ళకి వెళ్తామా ఈ ప్రాజెక్టుల పని మీద 5 రోజులు అని పిలిపిస్తాడండి వాడు. 5 అంటే 5 రోజులు, నువ్వు జస్ట్ ఇన్పుట్స్ తీసుకొని వెళ్ళిపో, లేకపోతే క్లయింట్ని హ్యాండిల్ చేసి వెళ్ళిపో అని రిటర్న్ టికెట్ కూడా మనకి, అంటే మన గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మనకి బిస్కెట్ వేస్తారు రిటర్న్ టికెట్ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత మన లైఫ్ మన చేతుల్లో ఉండదు. క్లయింట్ చెప్పినట్టే మనం వినాలి. వాడు ఆడిస్తూ ఉంటాడు, మనం ఆడుతూ ఉంటాం. 5 రోజులు కాస్త 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, 2 నెలలు కూడా అవుతుంది.
ఆ దౌర్భాగ్యాలు కూడా ఉంటాయి. నిద్రలు ఉండవు, రాత్రి 2, 3, 4 వరకు పనిచేస్తారు, మళ్ళీ పొద్దునే 8 కల్లా ఆఫీస్కి వచ్చేయాలంటారు, చేస్తూనే ఉండాలి. 24 గంటలు మీటింగులు, వాగి 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 ఈ స్వరపీఠిక శవపీఠక మీద పడుకొస్తుంది. అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇంట్లో వాళ్ళేమో దొబ్బులు, అదేంటి నువ్వెందుకు పోయావు, అది ఇది, మరి పోవాలి సావాలి, మానేస్తానంటే ఒప్పుకొని దొబ్బవు, మరి ఏం చెయ్యాలి నేను? పండగలంటే ఇంట్లో ఉండవు, ఎప్పుడు చూడు పని అంటావు, మరి ఏం చేస్తాం? అట్లా ఉంది సినారియో. మానద్దని నువ్వే అంటావు పీక మీద కత్తి పెట్టి, మళ్ళీ ఇదిగో ఇట్లాంటి వ్యవహారాలన్నీ పెడతారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఈ ఆన్ సైట్లో ఉన్న వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అదే టైంలో ఒకటేసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎట్లా వస్తాయో అర్థం కాదండి. జ్వరాలు కూడా చెప్పొస్తాయేమో వీళ్ళు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఏది ప్రాజెక్ట్ డెలివరీ ఉన్నప్పుడు ఆ పీక్ టైమింగ్స్ ఉంటాయి చూడు, బాగా పని చేయాలి, ఆ లాస్ట్ మూమెంట్ పనులు చేయాలి, అప్పుడే వీళ్ళకి జ్వరాలు వచ్చేస్తాయి, ఫ్యామిలీలకి బాగోవు, వీళ్ళకి ఒంట్లో బాగోవు, హార్ట్ అటాకులు వచ్చేస్తాయి, పానిక్ అటాకులు వచ్చేస్తాయి, యాంగ్జైటీలు వచ్చేస్తాయి. ఏదో ఒకటి చేసి వీళ్ళ ఆఫీస్ అయితే మారేస్తారు. మనకి రావాలగా, తీసుకునే రూపాయి మీద మనకి న్యాయంగా ధర్మంగా ఉండాలనిపిస్తుంది కదా, ఏదున్నా వర్క్ చేయాలి అని అనిపిస్తుంది. వాళ్ళకంత ఈజీగా ఎట్లా తప్పించుకుంటారు? అది కూడా ఒక టాలెంట్. ఈ సాఫ్ట్వేర్ కార్పొరేట్ వాళ్ళు నేర్చుకోవాలి, అదొక టాలెంట్. అండ్ ఈ మేనేజర్, చాలామంది మేనేజర్స్ మేనేజ్ చేస్తారు అంతే, పని చేయరు, పని కూడా చేయించలేరు. ఎందుకంటే పని చేయించడం అంటే అందరితోటి సమానంగా వాళ్ళకి డెడికేట్ చేసిన వర్క్ చేయించాలి. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు పని చేసేవాడికే ప్రెషర్ పెట్టి వాళ్ళని రాచి రంబాని చేయడం అసలు ఒక ట్రూ మేనేజర్ క్వాలిటీ కానే కాదు నన్ను అడిగితే. జస్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు అంతే. దే డోంట్ నో అసలు ఒక ప్రాజెక్ట్కి ఈ వర్క్కి ఇంత టైం పడుతుంది అనే ఒక ప్రాక్టికల్ డెడ్ లైన్ ఎవరికి వేయేసే ధైర్యం ఉండదు, అది క్లయింట్కి చెప్పి ఒప్పించే దమ్ము ఉండదు. ఎంతసేపు పడే ఎంప్లాయీస్ని ఇంకా టార్చర్ పెట్టి రాచి రంపాన పెట్టడం తప్పితే ఒక ప్రాక్టికల్ అట్మాస్ఫియర్లో ఎవడు పనిచేయడానికి ఇష్టపడడు. ఇంత యాసెస్ని లాక్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ 2%, 3%, 0.5%, 1% ఇవి హైకులు. 10% అడిగామంటే వాడి ఆస్తిలో వాటా, కంపెనీ పేపర్లలో షేరు, ఈక్విటీ షేరు అడిగినట్టే ఫీల్ అవుతారు వాళ్ళైతే. వేరే కంపెనీలు మారాలి, అవి ఎక్కడెక్కడో ఉంటాయి, హైబ్రిడ్ సిస్టమ్ అంటారు, ఇంకొకటి, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్, అస్తవ్యస్తం, అల్ల కల్లోలం, నరక యాతన ఉంది. ఏ వైరస్ వచ్చినా ఏదొచ్చినా హైలీ ఎఫెక్టెడ్ అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే. ఇటు పిల్లల కోసం టైం ఉండదు, ఫ్యామిలీ కోసం టైం ఉండదు, మా కోసం మాకు టైం ఉండదు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం, చేస్తున్న పనిలో సుఖం సంతోషం ఉండదు, తిన్నది అరగదు, అయితే ఓవర్గా అరుగుతుంది, ఎమోషనల్ ట్రామా ఫీల్ అవుతుంటాం, ఓవర్ ఈటింగ్, అసలు ఏం జరిగింది అనుకునే లోపల లైఫ్ అయిపోతుంటుంది. ఆల్రెడీ 15 ఏళ్ళు ఎలాగే అయిపోయినాయి, ఆ తర్వాత బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. ఇంతసేపు నేను మాట్లాడాను కదా, ఎన్ని వందల పింగ్స్ వచ్చి ఉంటాయి తెలుసా? హలో, వేర్ ఆర్ యూ అవైలబుల్, వేర్ హ్యావ్ యూ గాన్, యూ షుడ్ నాట్ టెల్ మీ అండ్ గాన్, ఇలా టైప్ చేస్తూనే ఉంటారు. అరే నా మీద ఎందుకు రా నిఘా వేసి దొబ్బుతారు? మీ పనులు మీరు చేసుకుని సావండి. సస్తానా చేస్తాను, మళ్ళీ పెట్టను ఓపెన్ చేసి, ఇదిగో ఇది నా సేవ పెట్టే, ఏదో రోజు దీనిలోనే దూరిపోతాను నేను ఆత్మనై, ఓపెన్ చేసి చావాలి. హాయ్ అని టెల్ మీ. Yeah, no. I was just went to a loo break. Yeah.